హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ హెచ్డి ఛానల్. సో ఈరోజు చూసుకోండి, మనం చెప్పుకోబోయే టాపిక్ బయాలజీలో సంబంధించినటువంటి జువాలజీ టాపిక్. బయాలజీలో జువాలజీ టాపిక్ తీసుకోవడం అనేది జరిగింది. సో చూడండి, ఇది మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సైన్స్లో జంతువులలో పోషణ. జంతువులలో పోషణ. ఇది వచ్చేసి మనకు 7th 10th. 7th క్లాస్లో ఉంది. అలాగే దీని కంటిన్యూషన్ ఎక్కడ ఉందంటే 10th క్లాస్లో కూడా ఉండడం అనేది జరిగింది. 7th లో ఉంది, అలాగే 10th లో కూడా ఉంది. చూడండి, ఆ ఫిగర్ చూసి మళ్ళీ భయపడకండి. అది జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ సంబంధించి. పెన్సిల్ అయితే నీట్గా వేయచ్చు. స్కెచ్ పెన్ ఫస్ట్ టైం కాబట్టి ఆడికి ట్రై చేసాం. ప్రస్తుతానికి అయితే జీర్ణ వ్యవస్థ అని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, జంతువులలో పోషణ. ఫస్ట్ జంతువుల పోషణకి మానవునికి ఏంది సంబంధం అంటే గుర్తుపెట్టుకోండి, మానవుడు కూడా ఒక జంతువే. మానవుడు కూడా ఒక జంతువే. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, మానవుడు కూడా ఒక జంతువు అని చెప్పడం జరిగింది. మానవునికి జంతువుకి తేడా ఏంటంటే ఒకటి జ్ఞానం. మనం జ్ఞానం ఉపయోగిస్తాం, జంతువులకు జ్ఞానం ఉపయోగించాం. ఆలోచన శక్తి కూడా మనకు దానికి దీనికి డిఫరెన్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. మానవుడు కూడా ఒక జంతువు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జంతువులలో పోషణ. అసలు పోషణ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోవాలి, లేదా వేరే వాటి నుంచైనా తీసుకోవాలి. చివరికి ఆహారాన్ని తీసుకొని ఏం చేయాలంటే శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి. అంటే ఆహారాన్ని ఉపయోగించుకొని మన బాడీలో శక్తి ఉత్పత్తి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్న ప్రక్రియను మనము పోషణ ప్రక్రియ అంటాం. దీన్ని మనము పోషణ చెప్పడం అని జరుగుతుంది. ఈ పోషణను స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా తనకు తానే తయారు చేసుకున్నాడు అనుకోండి పోషణను, గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం ఏమంటామంటే స్వయం పోషకాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఈ పోషణను ఇతర జీవుల మీద ఆధారపడి మనము తీసుకుంటే అటువంటి జీవులను ఏమంటారంటే పరపోషక జీవులు అని చెప్పడం అనేది జరుగుతుంది. స్వయం పోషక జీవులు అంటే తమ ఆహారాన్ని తమే స్వయంగా తయారు చేసుకోవాలి. పరపోషక జీవులు అంటే ఆహారాన్ని ఇతరుల మీద ఆధారపడి సంపాదించుకునే జీవులు. ఇవి గుర్తుపెట్టుకోండి. స్వయం పోషకాలు ఎవరు వస్తారంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ మొక్కలు అనేటివి వస్తాయి. తర్వాత పరపోషకాల కిందికి జంతువులు, ఇతర జీవులు రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జంతువుల నుంచి మనము మానవుడిని తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు జీర్ణ వ్యవస్థ గురించి. ఇప్పుడు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ జీర్ణక్రియకు సంబంధించి. గుర్తుపెట్టుకుని జీర్ణక్రియకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అసలు జీర్ణక్రియ అంటే ఏమిటి, జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి ఉపయోగపడేటువంటి భాగాలు ఏమిటి, దానికి ఒక వ్యవస్థ అనేది ఉంది. అది ఏ వ్యవస్థ అనేది మనము నేర్చుకుంటే ఒక ఆర్డర్ ప్రకారము మనకి టాపిక్ అనేది అయిపోతుంది. దాంతోపాటు 7th క్లాస్లో ఉన్నటువంటి న్యూ సిబిఎస్ఈ ప్రకారము ఈ న్యూగా పెట్టడం జరిగింది. నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణక్రియ అని అది చెప్పుకుంటే మనకు ఫైనల్గా అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ టాపిక్ సంబంధించి ఇప్పుడు చూసుకుంటే మీకు పోషణ అంటే ఏంది, పోషణలో మీద ఆధారపడిన జీవులు చెప్పడం జరిగింది. ఇప్పుడు జీర్ణక్రియ గురించి తీసుకుందాం. మనం మొత్తం జీర్ణక్రియ గురించి తీసుకుందాం. జీర్ణక్రియ అంటే ఏమిటి అని అంటే మనకు సంక్లిష్టమైనటువంటి పదార్థాలు అనేవి ఉంటాయి. సంక్లిష్టమైనటువంటి పదార్థాలు వాటిని ఏం చేయాలంటే సరళ పదార్థాలుగా మార్చుకొని ఈ విధంగా సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియనే మనము జీర్ణక్రియ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, మనం తీసుకునే ఆహారంలో ఏమేమి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్స్, కొవ్వులు. ఇవి దాదాపు మనకు ఎక్కువ శాతం ఇవి ఉండడం అనేది జరుగుతుంది మనం తీసుకున్నటువంటి ఆహారం. ఇవి ఆహారంలో ఏ విధంగా ఉంటాయంటే మిళితమై ఉంటాయి అంటే అన్ని కలిసిపోయి ఉంటాయి. ఈ కలిసిపోయిన పదార్థాన్ని మనం ఏమంటామంటే క్లిష్టమైన పదార్థం అని చెప్తాం. ఈ విధంగా క్లిష్టమైనటువంటి పదార్థాలను కార్బోహైడ్రేట్లను పక్కకు తీసేసి ప్రోటీన్లను సపరేట్ చేసి కొవ్వులను సపరేట్ చేసి జీర్ణక్రియ అనేది వాటిని చేసేసి మొత్తం భాగాలుగా విడగొట్టి మనకు
సరళ పదార్థాలుగా చేసి మనకు శక్తిని అనేది అందిస్తాయి. సో ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే జీర్ణక్రియ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో జీర్ణక్రియ అంటే అది. సో జీర్ణక్రియ అంటే అది. ఇప్పుడు చాలా మందికి నాన్ సైన్స్ వాళ్ళకి, సో సైన్స్ వాళ్ళు కానీ నాన్ సైన్స్ వాళ్ళకి చాలా మందికి బేసిక్ ఏమనుకుంటుంటారంటే జీర్ణక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది. సో జీర్ణక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అందరు ఏమంటారు, సో చూడండి అందరు అనేది ఏమంటే ఈ జీర్ణక్రియలో జరుగుతుంది, ఈ జీర్ణాశయంలో జరుగుతుంది అని చెప్తారు. సో ఎవరినైనా అడిగినా కూడా జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుందంటే ఏమంటారు, జీర్ణాశయంలో జరుగుతుంది అంటారు. అంటే జీర్ణ వ్యవస్థనే ఈ మొత్తం కలిపితేనే మనకు జీర్ణ వ్యవస్థ. ప్రతి పార్ట్ దీనిలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఏం చేస్తుందంటే జీర్ణక్రియలో పాల్గొంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఒక్కొక్క పార్ట్ గురించి, ఏవి ఎక్కడ మనకు జీర్ణం చేస్తాయి, అవి పాక్షికంగా జీర్ణం చేస్తాయా లేకపోతే పూర్తిగా జీర్ణం చేస్తాయని మనం డిస్కషన్ చేస్తాం. కానీ నాన్ సైన్స్ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది బేసిక్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే సైన్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే జీర్ణక్రియ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే ఒక అందరికి వచ్చే ఆన్సర్ ఏంటంటే జీర్ణాశయంలో జరుగుతుంది, జీర్ణాశయంలో జరుగుతుంది. ఇవే వద్దు మనకు. మనం ఉపాధ్యాయులు ప్రతిదీ నిదానంగా నీట్గా నేర్చుకోవాలి. ఏదో హడావుడిగా నేర్చుకొని పిల్లలకు భవిష్యత్తు మనము తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కాబట్టి మనం నిదానంగా నేర్చుకున్నాం. సో జీర్ణాశయంలో మాత్రమే మనకు జీర్ణక్రియ జరుగుతుంది అంటే అది చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక జీర్ణాశయంలోనే జరిగే పాటైతే, జీర్ణాశయంలోనే జీర్ణక్రియ జరిగే పాటైతే ఇవల్ల మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు జీర్ణక్రియ అంటే ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ జీర్ణక్రియ అనేది మనకు 2 రకాలుగా జరుగుతుంది. సో ఎన్ని రకాలుగా? 2 రకాలుగా. ఒకటి కణానికి అంతరంగా జరుగుతుంది. సో కణానికి అంతరంగా జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కణానికి బాహ్యంగా జరుగుతుంది. చూడండి, జీర్ణక్రియ అనేది మనకు కణానికి అంతరంగా జరుగుతుంది అంటే దాని అర్థం ఏంది, కణం యొక్క అంతర భాగంలో జరుగుతుంది. సో కణాంతరం అంటారు దాన్ని. సో కణాంతరంగా జీర్ణక్రియ జరుగుతుంది. అలాగే కణానికి బాహ్యంగా అంటే కణ బాహ్యంగా కూడా జీర్ణక్రియ అనేది జరుగుతుంది. సో కణంకి వెలుపల కూడా మనకు జీర్ణక్రియ జరగడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కణ అంతరంకి చూసుకుంటే మనకేమొస్తుంది, అమీబా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మీకు నేను కణం చెప్పినప్పుడు దీని గురించి చాలా నీట్గా చెప్పడం అనేది జరిగింది. సో అక్కడ కావాలంటే చూసుకోండి. నెక్స్ట్ యూగ్లీనా, ఏకకణ జీవులు ఇవే, గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక కణంతో ఏర్పడినటువంటి జీవులు ఇవి. వీటిలో ఎటువంటి ఏమన్నా జీర్ణక్రియ వ్యవస్థ, మూత్ర విసర్జన వ్యవస్థ అటువంటివి ఏం కావాలంటే వ్యవస్థలు అంటే దానిలో ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. కాబట్టి కణానికి బయట ఉన్నటువంటి తీసుకుంటే అంతరంగా చేసుకుంటాం మొత్తం. ఇప్పుడు చెప్తాను నేను ఎగ్జాంపుల్గా. సో కణ అంతరంగా చూసుకుంటే కణ బాహ్యంగా తీసుకుంటే ఆవులు, సో మానవులు, సో జంతువులు, సో ఇవల్ల మనకు పక్షులు కానీ క్షీరదాలు కానీ ఇవల్ల మనకు కణానికి బాహ్యంగా చేసేటువంటి జీర్ణక్రియలు. ఇప్పుడు కణ అంతరానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అమీబా అనేది. సో అమీబాకి ఆకారం అనేది లేదు. సో ఏం గీసినా కూడా మనకు అమీబానే. సో ఇది ఒక అమీబా. అమీబా చుట్టూ మనకు చెప్పినాం కదా ప్లాస్మోత్వచం ఉంటుంది, ప్లాస్మోత్వచం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కణంలో చెప్పినాం ప్లాస్మోత్వచం అనేది సరళ పదార్థం ఉన్నందువల్లనే అది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ సాగే గుణం వల్లనే మనకు కొన్ని రకాలైనటువంటి కొత్త అవయవాలు అనేటివి సృష్టించబడతాయి అని మనకు కణంలో చెప్పడం అనేది జరిగింది. ఈ అమీబా ఉంది. ఈ అమీబా ఈ ప్లాస్మోత్వచం ఉపయోగించుకొని ఏ విధంగా మనకు కణానికి అంతరంగ జీర్ణక్రియ చేసుకుంటుందో చూద్దాం. సో ఇదల్లా మనకు జీవ పదార్థం. ఇప్పుడు ఇక్కడ ఒక ఆహార పదార్థం ఉందని అనుకుందాం. ఈ ఆహార పదార్థం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అమీబా ఏం చేస్తుందంటే ప్లాస్మోత్వచాన్ని సరళంగా ఉన్నటువంటి సాగే గుణం కలిగినటువంటి ఈ ప్లాస్మోత్వచాన్ని ముందరికి చొచ్చింపజేసి మనకు కొత్తగా ఒక అవయవాన్ని ముందరికి తీసుకొస్తుంది. వీటి ద్వారా ప్లాస్మోత్వచం ద్వారా ఈ విధంగా బయటకు వచ్చినటువంటి ఈ ప్లాస్మోత్వచము మనకు దీనికి పాదంగా ఏర్పడుతుంది. సో ఈ పాదం కూడా మనకు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనము మిథ్యాపాదం అని చెప్పడం అని జరుగుతుంది. సో మిథ్యాపాదం, ఈ మిథ్యాపాదము
ఏం చేస్తుంది, ఈ ఆహారం వైపుకు చలనానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వెళ్ళినటువంటి ఈ మిథ్య పాదము ఇది కూడా సరళ, ఈ ప్లాస్మోత్వచంతోనే కదా పడింది. ఇది కూడా ఒక సరళ పదార్థమే కాబట్టి దీనికి కూడా సాగే గుణం ఉంది కాబట్టి ఇంకా కొంచెం కొద్దిగా సాగేసి దీని చుట్టూ, ఆహారం చుట్టూ ఒక వలయం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీనికి గల కారణం కూడా ప్లాస్మోత్వచమే. ఏర్పరిచినటువంటి ఈ వలయము మనకు ఆహారాన్ని సేకరిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఆహార రిక్తిక అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆహార రిక్తిక. సో ఇదంతా ఒక కణం అండి. అమీబా అనేది ఒక ఏకకణం, అంటే ఒక కణం. ఇది చూడండి, మనకు జీర్ణక్రియ అనేది ఎక్కడ జరగాలి, కణంకి లోపల జరగాలి. అర్థమవుతుందా? సో కణంకి లోపల జరుగుతాయి కాబట్టి కణం అంతరం అంటాం. సో దాని ఎగ్జాంపుల్ మనం అమీబా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్లాస్మోత్వచం ఎగ్జాంపుల్ చెప్పిన. సో కణంలో అయితే దీని గురించి ఇంకా డీటెయిల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మిథ్యపాదం తీసుకున్నాం. సో మిథ్యపాదం సాగింది, సరళ పదార్థం ఆహారాన్ని లోపల తీసుకుంది, ఆహార రిక్తిగా అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహారము మిథ్యపాదం నుంచి అమీబా కణంలోకి వస్తుంది. ఈ అమీబా కణంలోకి వచ్చినటువంటి ఈ ఆహార గుళిక అనేది జీవ పదార్థంలోకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రకరకాల రసాయనాల ద్వారా ఇదేమవుతుందండి, విచ్ఛిన్నం అయిపోయి జీర్ణం అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు బయట ఉన్నటువంటి పదార్థాన్ని లోపల తీసుకుని, కణం లోపలికి తీసుకొని విచ్ఛిన్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనము ఎండోసైటోలైసిస్ అనేటువంటి క్రియ ప్లాస్మోత్వచం యొక్క విధులలో ఒక విధిగా చెప్పుకోవడం జరిగింది. కణం టాపిక్ చూడండి, మేము కూడా డీటెయిల్ గా చెప్పడం అనేది జరిగింది అక్కడ. సో ఇది కణానికి అంతరంగా జరిగేటువంటి జీర్ణక్రియకి ఎగ్జాంపుల్ అమీబా. ఇప్పుడు కణ బాహ్యం అంటే అర్థమైంది, మనం ఆహారం తీసుకోవాలి. సో ఈ మొత్తం కణాల సమూహంతో ఏర్పడినటువంటి ఒక అవయవము. సో తెలుసు మీకు, కణాలతో మొత్తం ఒకే విధి కలిగినటువంటి కణాలు మొత్తం కలిసి కణజాలంగా ఏర్పడతాయి. కొన్ని కణజాలాలు కలిసి అవయవంగా ఏర్పడతాయి. ఆ అవయవము కణం లోపల జరగదు. సో అవయవంలో ఉన్నటువంటి బయట భాగంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో మనకు జరగడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎగ్జాంపుల్గా మనం ఆవు, సో మానవులు, క్షీరదాలు, సో ఇవి తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి, సో జీర్ణక్రియ అని చెప్పినాము. సో జీర్ణక్రియ అనేది మామూలుగా 2 రకాలుగా ఉంటుందని చెప్పినాం. ఈ జీర్ణక్రియకి మనకి ఏమన్నా ఎంజైమ్స్ ఏమన్నా ఉపయోగపడతాయంటే, సో జీర్ణక్రియకి కూడా ఎంజైమ్స్ ఉన్నాయి. ఎంజైమ్స్ అంటే ఏం లేవండి, ఎంజైమ్స్ అనేటివి ఒక రసాయనాలు. ఇవి నాళ గ్రంథుల ద్వారా ఉత్పత్తి అనడం జరుగుతుంది. సో నాళాల ద్వారా ఉత్పత్తి అవుతాయి. అదే మనకు హార్మోన్స్ అనుకోండి, దీనికి ఆపోజిట్ అనమాట. హార్మోన్స్ అనేటివి డైరెక్ట్ ఏ అవయవం నుంచి డైరెక్ట్ రక్తంలో కలుస్తాయి. ఇవి ఆ విధంగా కాదు, దీనికి సపరేట్ గా నాళాలు ఉంటాయి. ఆ అవయవాలలో నాళాలు ఉంటాయి. ఆ నాళాల నుంచే మనకు ఎంజైమ్స్ అనేటివి విడుదల కావడం జరుగుతుంది. సో ఈ ఎంజైమ్స్ ద్వారా ఇవి అనేటివి విశ్లేషణ అంటే విచ్ఛిన్నం అవడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇవి మనకు కొన్ని ఉండడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఫస్ట్ లాలాజలం సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి, కాలేయం సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ జీర్ణాశయం సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి, క్లోమంకి సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఇవల్ల మనము టాపిక్ లో డిస్కషన్ చేస్తున్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఈ దశలు అనేటివి 7th క్లాస్ లో ఒక విధంగా జీర్ణక్రియకు సంబంధించి, నెక్స్ట్ 10th క్లాస్ లో ఒక విధంగా ఉండడం అని జరిగింది. సో మార్పులు అయితే ఏం లేవు. ఒకటి అడిషనల్ గా 7th క్లాస్ లో కొత్త సిలబస్ కాబట్టి యాడ్ చేయడం అనేది జరిగింది, సిబిఎస్ఈ కాబట్టి ఏం లేదండి. సో జీర్ణక్రియకి సంబంధించినటువంటి దశలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. సో దశలు ఏమున్నాయంటే, ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకొని చివరి వరకు ఉండేటువంటి ప్రాసెస్ నే మనం దశలు లేదా స్టేజెస్ అని చెప్పడం జరుగుతుంది. జీర్ణక్రియలో దశలు ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఏది మనకు నోరు, దాని తర్వాత మనకు చూసుకుంటే హాస్య కుహరం, నెక్స్ట్ గ్రసని, ఆ తర్వాత మనకు ఆహార నాళం, ఆ తర్వాత మనకు జీర్ణాశయం, ఆ తర్వాత మనకు చిన్న ప్రేగు, ఆ తర్వాత మనకు పెద్ద ప్రేగు, చివరగా మనకు పాయువు అనేది ఉండడం అనేది. సో ఇవి మనకు దశలు. అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనము జీర్ణక్రియ గురించి ఇంతవరకు ఎండింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్ లో మనకు అడిషనల్ గా 7th క్లాస్ లో ఎక్కడ యాడ్ చేయడం జరిగిందంటే, గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రేగులో మనకు ఒక పార్ట్ రావడం జరిగింది. సో దాన్ని మనం స్వాంగీకరణం అంటాం. సో చెప్తాం మనం దాని గురించి. ఇది అడిషనల్ గా 7th క్లాస్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. సో 10th క్లాస్ అయితే ఇదే విధంగానే ఉంది. నెక్స్ట్ 7th క్లాస్ లో కూడా ఇదే ప్రాసెస్ ఉండడం అనేది జరుగుతుంది.
ఇప్పుడు మనం వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే మనకి ఈ టాపిక్ అనేది అయిపోయినట్టు ఉంటుంది. దాంతో పాటు మనకు జంతువులు ఉన్నాయి కదా, ఇతర జంతువులు కూడా ఏంటివి, ఆవు, సో గేదె, నెమరు వేసేటువంటి జంతువులు ఉన్నాయి కదా, ఆ నెమరు వేసేటువంటి జంతువుల గురించి తెలుసుకుంటే ఈ టాపిక్ మనకు పూర్తిగా అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూసుకుంటే నోరు. సో నోరు చూడండి, సో మనకు స్టార్టింగ్ లో నోరు ఉండడం జరుగుతుంది. సో నోరు అంటే ఏంటంటే రెండు పెదవుల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్నే మనం నోరు అని చెప్పడం జరుగుతుంది. సో రెండు పెదవుల మధ్య ఖాళీ ప్రదేశం, రెండు పెదవుల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా మనకు, దాన్ని మనము నోరు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ ఇదే ఉంది దీంట్లో కూడా, టెక్స్ట్ బుక్ లో మనం ఎగస్ట్రా అనేది చెప్పము, అది గుర్తుపెట్టుకోండి. సో రెండు పెదవుల మధ్య ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాం, నోరు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది నోరుకు సంబంధించి, ఇది నోరు. నెక్స్ట్ హాస్య కుహరం. పెదవులకి తెరుచుకున్న తర్వాత, నోరు తెరుచుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనము హాస్య కుహరం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నోటికి తర్వాతి భాగం, గ్రసనికి ముందు భాగాన్నే మనం హాస్య కుహరం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ హాస్య కుహరంలో మనకు కొన్ని రావడం జరుగుతున్నాయి. అవి ఏమేమి ఉంటాయంటే, ఒకటి నాలుక ఉండడం జరుగుతుంది హాస్య కుహరంలో, సెకండ్ దంతాలు ఉండడం జరుగుతాయి, అదే విధంగా లాలాజల గ్రంథులు అనేటివి కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, నోరు అంటే రెండు పెదవుల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం. హాస్య కుహరం, సో హాస్య కుహరం అంటే మనకు నోటికి ముందరి భాగము, సో గ్రసనికి, సో నోటికి తర్వాతి భాగము, గ్రసనికి ముందు భాగాన్ని మనం ఏమంటామంటే హాస్య కుహరం అని చెప్పడం జరుగుతుంది, ఖాళీ ప్రదేశం. ఆ ప్రదేశంలో మనకి ఏమేమి ఉంటాయంటే నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు అనేటివి ఉండడం అనేది జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్ నాలుక గురించి తీసుకోండి. సో ఈ విధంగా మనం నాలుక ఫిగర్ అనుకుంటే చూడండి, ఈ విధంగా నాలుక ఫిగర్ అనుకుంటే వీటిపైన మనకు చిన్న చిన్న ఉన్నటువంటి రుచి మొగ్గలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. దాదాపు ఎన్ని ఉంటాయంటే 10,000 వరకు ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 10,000 వరకు. సో ఇవి రుచి మొగ్గలకు సంబంధించి. ఈ రుచి మొగ్గలు మనకి ఏం ఉపయోగపడతాయి అని అంటే గుర్తుపెట్టుకోండి, రుచి మొగ్గలు అనేవి మనకు రుచిని తెలపడానికి ఉపయోగపడతాయి. దీంట్లో మనకు కొన్ని గ్రాహక కణాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. సో రుచి మొగ్గలలో ఇవి ఏం చేస్తాయి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో రుచిని తెలపడానికి ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది ఒక కండరయుత నిర్మాణం నాలుక అనేది. ఇప్పుడు మనకి ఏ టెస్టులు ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఫస్ట్ ఇక్కడ మనకు తీపి ఉండడం అనేది జరుగుతుంది. సో మనకు ఒక స్వీట్ తిన్నామంటే మనకి తీపి అనేది ఇక్కడ తగలడం ఉంటుంది. సో మనం ఒక ఉప్పు తిన్నామంటే, ఉప్పును నోట్లో పెట్టుకున్నామంటే ఉప్పదనం అనేది మనకు స్టార్టింగ్ లోనే తగలడం అనేది జరుగుతుంది. సో స్టార్టింగ్ లోనే తీపి ఉప్పదనం అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మనం పుల్లటి వస్తువులు తిన్నామంటే పుల్ల అనేటివి మనకు ఈ విధంగా సైడ్ లకు ఉండడం అనేది జరుగుతుంది. సో పులుపు అనేవి ఎక్కడ ఉంటాయి, నాలుగు సైడ్స్ లో ఉంటాయి. సైడ్స్ లో మనకు మధ్య భాగంలో, సో చివరన ఉన్నటువంటి మధ్య భాగంలో మనకు చేదు అనేది, టేస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో మనము ఒక పదార్థం తీసుకున్నామండి, ఒక ఆహార పదార్థం, దాన్ని మనము అది స్వీట్ అనుకోండి, స్వీట్ పదార్థం తింటే మనకు దానికి సంబంధించినటువంటి రుచి మొగ్గలు ఎక్కడ ఉంటాయంటే రుచి మొగ్గలు స్టార్టింగ్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో నాలుగే ఫస్ట్ భాగంలో. అదే విధంగా ఉప్పు అని మనం నోట్లో వేసుకున్నామంటే దానికి సంబంధించిన రుచి మొగ్గలు ఎక్కడ ఉంటాయి, స్టార్టింగ్ లోనే ఉండడం జరుగుతుంది. అదే విధంగా మనం పుల్లని పదార్థం నోట్లో వేసుకుంటే దానికి సంబంధించినటువంటి రుచి మొగ్గలు ఎక్కడ ఉంటాయంటే సైడ్లకు, నాలుగు సైడ్లకు ప్రక్కలకు ఉండడం అనేది జరుగుతుంది. అవే రుచి మనకు ఆహార పదార్థం అనేది చేదుగా లేదా ఒగరుగా ఉండని మనం నోట్లో వేసుకున్నామంటే అవి ఎక్కడ ఉంటాయంటే నాలుగు యొక్క మధ్య చివరి భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవి దానికి సంబంధించి. ఈ రుచి మొగ్గలు మనకు రుచిని తెలపడానికి దీంట్లో మళ్ళా డెప్త్ వెళ్తే ఏముంటాయి, పాపిల్లే అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. పాపిల్లే అనేటువంటి నిర్మాణాలు ఉండడం అనేది జరిగింది. పాపిల్లే. సో ఈ పాపిల్లే మనకు మొత్తం 4 ఉంటాయి, నాలుగలో గుర్తుపెట్టుకోండి, నాలుకలో. అవేంటివి, సో పిల్లిఫామ్ పాపిల్లే, సర్కంవల్లెట్ పాపిల్లే, ఫంగిఫామ్ పాపిల్లే, ఫర్కెట్ పాపిల్లే, సో ఫైట్ పాపిల్లే అని కూడా చెప్తారు. ఈ విధంగా 4 పాపిల్లలు ఉండడం జరిగింది. సో పిల్లిఫామ్ పాపిల్లలో ఎటువంటి రుచి మొగ్గలు అనేటివి ఉండవు, ఎటువంటి రుచి మొగ్గలు అనేటివి ఉండవు. సో మనకు టెట్ కంప్లీట్ లో ఆడడం అనేది జరిగింది.
ఎటువంటి రుచి ముక్కలు కలిగి ఉన్నటువంటి పాపిల్లే ఏదంటే పిల్లిఫామ్ పాపిల్లే. సర్కంవొల్లేట్ పాపిల్లే నాలుగు పక్క భాగంలో దీర్ఘ శాఖయుతంలో ఉండి మనకు రుచి గ్రహించడానికి ఉపయోగపడతాయి. ఫంగిఫామ్ పాపిల్లే నాలుగు పై భాగంలో ఉండి రుచిని చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ విధంగా మనకు 4 రకాల పాపిల్లలు అనేటివి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు వీటి గురించి మనము నాలుక గురించి తెలుసుకున్నాం కదా. మనకు అడిషనల్ గా మ్యాటర్ ఏముంది, అడిషనల్ గా ఏమైనా మ్యాటర్ ఏమైనా ఉందా ఇంకా మన 10th లో అంటే, పోయినసారి టెట్ కమిటీ అట్లో ఒకటి అడిగాడు, ఒక ప్రయోగం మాదిరి కృత్యం మాదిరి అడగడం జరిగింది. ఏం అడగడం అంటే, ఒక విద్యార్థి నాలుకపై ఒక చక్కెర యొక్క ద్రవాన్ని నాలుకపై వేయడం జరిగింది. సో దీనికి మనం ఏ ప్రయోగం అనేది పిలుస్తాము అంటే కృత్యం అది, ఆ ప్రయోగం అని ఏ ప్రయోగం, దేనికి సంబంధించిన ప్రయోగం అని తెలుస్తాము అని అడగడం జరిగింది. సో దానికి అర్థం ఏంది, టేస్టింగ్ సంబంధించినటువంటి పరీక్ష అది. అక్కడ ఏం లేదండి, ఆ ప్రయోగం మొత్తం చేసిన తర్వాత మనకు లాస్ట్ దీని అర్థం ఏమొస్తుందంటే 10th క్లాస్ లో ఉంది, మనకు పదార్థాల రుచి కంటే ఈ పదార్థాల ద్రవాల రుచి తొందరగా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, పదార్థాల రుచి కంటే పదార్థం యొక్క ద్రవాల రుచి అనేది మనకు తొందరగా నాలుక అనేది గ్రహిస్తుంది. రుచి ముగ్గలని తొందరగా గ్రహించడం జరుగుతుంది. ఇప్పుడు ఉప్పు ఉంది లేదా చక్కెర ఉంది, సో మీరు నాలుక మీద పెట్టుకున్నారు, అది రుచి తెలియాలంటే కొద్దిగా టైం పడుతుంది, కానీ రుచి తెలుస్తుంది. అదే ఈ పదార్థాలకు సంబంధించినటువంటి ద్రవాలు ఉన్నాయి అంటే ఉప్పు నీరు కానీ, సో చక్కెర కలిపినటువంటి నీరు కానీ కొంచెం నాలుక మీద ఇస్తే మనకు వెంటనే మనకు రుచి అనేది తెలుస్తుంది. అంటే ద్రవాలలో మనకు రుచి అనేది తొందరగా అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఆ ప్రయోగంలో అడగడం జరిగింది. ఇది మనకు టెట్ కమిటీ అట్లా పోయినసారి మనకు ఎగ్జిట్ వాళ్ళకి అడగడం అనేది జరిగింది. ఎందుకంటే చూడండి, మనకు సైన్స్కి సంబంధించి బేసిక్ ఇవే అంటే టాపిక్ ఇప్పుడు అంటే 7th క్లాస్ లో అటాచ్ చేయడం జరిగింది, ఇంతకుముందు లేదు. కాబట్టి మనకు బేసికే మనకు 10th లో ఉంది ఇవి అవయవ వ్యవస్థల గురించి. కాబట్టి చూడండి, ఓన్లీ 9th క్లాస్ లో జ్ఞానేంద్రియాల ఇంట్రొడక్షన్ చేసినాడు, అక్కడి నుంచి తీసుకుపోయి వ్యవస్థల్లో పడేసినాడు. ఇప్పుడు అట్లా లేదు. సో 7th నుంచి ఉంది, 7th లో కూడా ఉంది, అలాగే 10th లో కూడా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు నాలుక గురించి మనం చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం గురించి స్టడీ చేసేటువంటి అధ్యయనాన్ని ఏమంటామంటే లారింజాలజీ. సో నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం, లారింజాలజీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు నాలుకకు సంబంధించినటువంటి మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము వేటి గురించి నేర్చుకోవాలి, దంతాల గురించి నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేటి గురించి నేర్చుకోవాలి, దంతాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వేటి, దంతాలు. మనకు దంతాలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి విషమ దంతాలుగా ఉన్నాయి, సెకండ్ వన్ ద్వివార దంతాలుగా ఉన్నాయి, థర్డ్ వన్ గర్తి దంతాలుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు దంతాలు అనేటివి 3 టైప్స్ లో ఉన్నాయి. ఒకటి విషమ దంతాలుగా ఉన్నాయి, ద్వివార దంతాలుగా ఉన్నాయి, గర్తి దంతాలుగా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు విషమ దంతము అంటే ఏంటి అని చూస్తే, సో ఇప్పుడు మనము నాలుక అయిపోయిందండి, హాస్యకూరంలో నాలుక గురించి చెప్పేసినాం. ఇప్పుడు మనం కావాల్సింది దంతము. సో దంతాల గురించి డిస్కస్ చేస్తున్నాం. విషమ దంతాలు, సో గుర్తుపెట్టుకోండి, విషమ దంతాలు అంటే ఏమిటంటే మనం విషబాహు త్రిభుజం అంటాం. విషమబాహు త్రిభుజం అంటే ఏంది, 3 భుజాలు సమానంగా అనేవి ఉండవు. అంటే ఏ భుజానికి ఆ భుజం అనేది వేరే వేరే కొలతలు ఉంటాయి. ఆ విధంగానే మన దంతాలు కూడా, ఏ దంతాలు కూడా సమానంగా ఉండవు, ఒకే ఆకారాన్ని కలిగి ఉండవు, ఒకే సైజులో ఉండవు. కాబట్టి వీటిని మనము విషమ దంతాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఒకే ఆకారాన్ని కలిగి ఉండవు, కాబట్టి వీటిని మనం ఏమంటాము, ఒకే పరిమాణాన్ని కలిగి ఉండవు, విషమ దంతాలు అని చెప్పడం జరుగుతుంది. ద్వివార దంతాలని మనం ఎందుకు అంటాం, ద్వివార అంటే సో దీన్నే ద్వివార దంతాలని కూడా చెప్పచ్చు. ద్వి అంటే ఏంది, సో ద్వి అంటేనే మనకు 2 నిష్పత్తులు చెప్పినాం. ద్విగుణ నిష్పత్తి అంటే మనకు స్క్వేర్ వస్తుందని. సో ద్వి అంటే 2 దంతాలు అంటే 2 దంతాలని కాదు, 2 రకాల దంతాలు అనేవి వస్తాయని అర్థం. ఒకటి మనకు చిన్నప్పుడు పాలదంతాలు అనేటివి రావడం జరుగుతుంది. సో పాలదంతాలు ఎన్ని ఉంటాయి, 20 ఉంటాయి. పాలదంతాలు చిన్నప్పుడు రావడం జరుగుతుంది. ఏ స్టేజ్లో, సైకాలజీ ప్రకారం తీసుకుంటే
శైశవ దశ యొక్క ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి పూర్వ బాల దశ మధ్య భాగంలో కానీ ఎండింగ్ లో కానీ మనకు పాలదంతాలు అనేటివి ఊడిపోవడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పాలదంతాలు అనేటివి వస్తాయి. ఈ పాలదంతాల యొక్క దంత నిష్పత్తి ఎలా ఉంటుందంటే 2102 2102 అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన దంత నిష్పత్తి ఏ విధంగా తీసుకుంటాం అనేది కూడా ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు సో ఈ విధంగా మనకు దంతాలు ఉన్నాయి అని అనుకుంటే, సో ఇది నాలుక. ఈ విధంగా మనకు దంతాలు ఉన్నాయని అనుకుంటే చూడండి, ఈ విధంగా మనకు కింది దవడలో 4 దంతాలు ఉంటాయి, పై దవడలో కూడా మనకు దంతాలు ఉండడం జరుగుతుంది. సో చూడండి, కింది దవడలో మనము పూర్తి దవడని తీసుకోము, దాంట్లో కూడా సగం చేస్తాం. ఈ సగ భాగంలో ఉన్నటువంటి దంతాలను తీసుకుని మనము దంత నిష్పత్తిని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దంతాల్లో సో 2102 ఉంది. సో దీన్ని మనము డబల్ చేస్తే 4204. సో 6 4 10. అంటే ఈ దవడలో మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం కలిపి డబల్ చేసినందుకు సో ఈ సగం కలిపితే 10. సో 10 ఉన్నాయి. అదే మనము ఇటువంటి ఇంకొక దవడ అనేది పై దవడలో ఉంటాయి, అవి ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. కాబట్టి టోటల్ ఎంతైనా మనకు 20 అవి పాలదంతాలు. ఈ పాలదంతాలు మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నటువంటి మన దంత నిష్పత్తి, సో చూడండి, శాశ్వత దంతాలకు కూడా ఈ విధంగా మనము దంత నిష్పత్తి తీసుకోవాల్సి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఈ 2102 అనేటివి ఒక దవడని తీసుకుంటాము, అది కిందిది కానీ పైది కానీ, అందులో ఉన్నటువంటి దంతాలను తీసుకుంటాము. దాంట్లో కూడా ఈ కింది దవడలో కానీ పై దవడలో ఒక దవడ తీసుకుంటే దాంట్లో కూడా సగ భాగాన్ని మనం తీసుకుని దంత సూత్రం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ తయారు చేసినటువంటి దంత సూత్రంలో ఫస్ట్ మనకు కుంతకాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో కుంతకాలు అనేటివి మొదటగా ఏర్పడతాయి పాలదంతాల్లో. కుంతకాలు అనేటివి మొదటగా ఏర్పడతాయి. నెక్స్ట్ రదనికలు, సెకండ్ టైప్ ఏంది, రదనికలు ఏర్పడతాయి. థర్డ్ టైపు అగ్ర చర్వనకాలు, ఫోర్త్ టైప్ ఏముంది, చర్వనకాలు. గుర్తుపెట్టుకోండి దంతాల యొక్క రకాలు. సో పాల దంతాలు కూడా ఇవే ఉంటాయి. ఇప్పుడు కొంచెం టాపిక్ కొంచెం డెప్త్కి వెళ్తే, కుంతకాలు మనకు కొరుకు దంతాలు, సో రదనికలు మనకు చీల్చడానికి ఉపయోగపడే దంతాలు, అగ్ర చర్వనకాలు మనం నమ్మలడానికి ఉపయోగపడే దంతాలు, చర్వనకాలు మనకు ఆహార పదార్థాన్ని లోపలికి విసరడానికి ఉపయోగపడేటువంటి దంతాలు. గుర్తుకుంటాయి మీకు, ఇది బేసిక్, చాలా బేసిక్ ఇది. ఇప్పుడు చూసుకుంటే పాల దంతాల్లో కుంతకాలు ఎన్ని ఉంటాయి, దంత నిష్పత్తి ప్రకారం 2. అదే ఒక దవడలు అయితే 4. అదే పూర్తిగా నోటి మొత్తంలో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. నోటి మొత్తంలో 8 ఉంటాయి. ఏంటివి, కుంతకాలు. పాలదంతాలలో గురించి చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ రదనికలు చూడండి. సో రదనికలు ఎన్ని ఉంటాయి, సో చూడండి, ఒకటే ఉంటుంది. ఏ దాంట్లో, దవడలో సగ భాగంలో. మొత్తం ఒక దవడలో 2 ఉంటాయి. 2 ఉంటాయి, మొత్తం దవడలో 2 ఉంటాయి. అదే పూర్తి నోటి భాగంలో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మొత్తం నోటి భాగం మొత్తం తీసుకుంటే 4 ఉంటాయి. ఇప్పుడు అగ్ర చర్వనకాలు అసలు 0. మనకు క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. చిన్న పిల్లలలో ఏర్పడినటువంటి దంతాలు ఏంటివి అంటే అగ్ర చర్వనకాలు. చిన్న పిల్లలలో అసలు ఏర్పడినటువంటి దంతాలు ఏంటివి అంటే అగ్ర చర్వనకాలు. సో చిన్న పిల్లల్లో అగ్ర చర్వనకాలు అనేటివి ఉండవు. చిన్న పిల్లలలో అగ్ర చర్వనకాలు ఉండవు. పాల దంతాలలో అగ్ర చర్వనకాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, 0. నెక్స్ట్ చర్వనకాలు ఉంటాయి. సో చర్వనకాలు దంత రకం ఉంటుంది, కాకపోతే పాక్షికంగా ఏర్పడి ఉంటుంది. పాక్షికంగా. సో తర్వాత దానికి శాశ్వత దంతాల లింకప్ చెప్పినప్పుడు దాన్ని అటాచ్ చేసి చెప్తా. పాక్షికంగా మాత్రమే ఏర్పడి ఉంటుంది, పాక్షికంగా ఏర్పడుతుంది. సో ఆ పాక్షికంగా ఎంత ఉంది, ఇక్కడ సగం దవడ తీసుకుంటే 2 ఉంటుంది. అదే పూర్తి దవడ తీసుకుంటే 4 వస్తుంది. అదే మొత్తం నోటి మొత్తం తీసుకుంటే ఎన్ని వస్తాయండి, మనకు 8 రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు టోటల్ చూడండి, 8. సో ఇక్కడ 8 వచ్చేసాయి కదా. చర్వనకాలు 8, కుంతకాలు 8, సో ఇది ఒక 4. సో మొత్తం కలిపి మనకు 20. సో పాలదంతాల సంఖ్య ఎంత, 20. ఈ విధంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. పాలదంతాలలో సో చిన్నపిల్లలలో ఏర్పడతాయి. సో పాలదంతాలలో లేనటువంటి దంత రకం ఏదంటే
అగ్ర చరవణకం, పాక్షికంగా ఏర్పడినటువంటి దంతరకం ఏంటంటే చరవణకాలు. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు పాలదంతాలకు సంబంధించి. ఇప్పుడు మనము శాశ్వత దంతాలు చూసుకున్నాం. ద్వివార దంతాలను ఎందుకంటారంటే మనకు రెండు సార్లుగా మనకు దంతాలు రావడం జరుగుతుంది. ఒకటి చిన్నప్పుడు పాల దంతాలు వస్తాయి, తర్వాత మనకు శాశ్వత దంతాలు వస్తాయి. పాల దంతాలు ఊడిపోతాయి, మళ్ళీ తిరిగి వచ్చేటివే శాశ్వత దంతాలు. ఇవి వయసును బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వృద్ధాప్యం వరకు ఉండొచ్చు, లేకపోతే మధ్యలోనే ఊడిపోవచ్చు. కాబట్టి శాశ్వత దంతాల గురించి ఇప్పుడు మనం చూసుకున్నాం. సెకండ్ టైప్ వచ్చేసి మనకు శాశ్వత దంతాలు. శాశ్వత దంతాలు. సో శాశ్వత దంతాలు సేమ్ మనము ఇక్కడ గీసుకుందాం రఫ్గా. చూడండి, ఇవి దంతాలు అనుకోండి కొద్దిసేపటికి. సో దంతాలు అనుకోండి, ఈ దంతాలు ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇప్పుడు దీన్ని మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయి శాశ్వత దంతాలు అంటే 32 ఉండడం జరిగింది. కొడితే 32 పనులు రాలితే అంటారు కదా, సో అవి దాని అర్థం. 32 ఉండడం అనేది జరిగింది. ఈ 32లో గుర్తుపెట్టుకోండి, మనకు దంత నిష్పత్తి అనేది కావాలి. దంత నిష్పత్తి మనము ఇది పూర్తి ఒక దవడ అనుకుంటే దాంట్లో మనకు సగభాగమే మనం తీసుకుంటాం. ఇందాక చెప్పాం కదా. సో దంత నిష్పత్తి ఎంత? 2123. శాశ్వత దంతాల్లో దంత నిష్పత్తి ఎంత అంటే 2123. గుర్తుపెట్టుకోండి, శాశ్వత దంతాల్లో దంత నిష్పత్తి ఎంత? 2123. ఇప్పుడు మనము ఏం చేయాలి, దీన్ని ఈ 2123ని మొత్తం దంతాలు ఏ విధంగా వస్తాయో చూసుకోవాలి. 2123 ఫస్ట్ దీంట్లో కూడా మనకేముంటాయి? సో ఇక్కడ రథం, కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణకాలు, చర్వణకాలు. సో కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణకాలు, చర్వణకాలు. సో దిల్ల మాదిరి అంటే కుంతకాలు మనకు కొరకడానికి ఉపయోగపడతాయి పదార్థాన్ని, రదనికలు మనకు చీల్చడానికి ఉపయోగపడతాయి. సో అగ్ర చర్వణకాలు మనకు నమలడానికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ చర్వణకాలు అనేటివి మనం తిన్నటువంటి ఆహార పదార్థాన్ని నాలుక సహాయంతో లోపలికి విసరడానికి ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుంతకాలు వీటి ప్రకారం చూసుకుంటే 2123 అంటే ఒక దవడ తీసుకుంటాం, దాంట్లో కూడా సగభాగం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తి దవడ తీసుకుందాం. ఒక దవడ కింది దవడ అనుకోండి. సో 2 ఉన్నాయి. సో దీన్ని డబల్ చేస్తే 4 రావడం జరుగుతుంది. అదే పూర్తి నోరుని తీసుకుంటే నోటి మొత్తంలో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. నెక్స్ట్ చూడండి 4 ఉంటాయి. దీన్ని డబల్ చేస్తే 4 వచ్చింది. సో దీన్ని కూడా డబల్ చేస్తే మనకు 8 ఉంటాయి. కుంతకాలు నోటి మొత్తం మీద ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. రదనికలు ఇక్కడ 1 ఉంది. సో దవడలో సగ భాగంలో 1 ఉంది. సో దవడ మొత్తం మీద ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దవడలో సగము 1, 2 చేస్తే 2 ఉంటాయి. సో మొత్తం కలిపితే ఒక కింది దవడ లెక్కనే ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో 2 ఉంటాయి. ఆ విధంగా మనకు 2 దవడలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయంటే 4 ఉండడం జరిగింది. సో టోటల్ గా మనకు రదనికలు ఎన్ని ఉంటాయి? 4 ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అగ్ర చర్వణాలు కాడికి వద్దాం. అగ్ర చర్వణకాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. అసలు పాలదంతాల్లో అసలు లేవు, చూడండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఉన్నాయి. దవడలో సగ భాగంలో 2 ఉన్నాయి. ఒక వైపుకు 2 ఉన్నాయి. మిగిలిన ఈ కింది దవడలో రెండో వైపుకు ఇంకా 2 ఉంటాయి. కాబట్టి ఎన్ని ఉంటాయి? మొత్తం 4. ఒక దవడలో 4. పై దవడ కింది దవడ 2 కలిపితే 8. సో ఇవి ఒక 8 ఉన్నాయి. ఇప్పుడు చర్వణకాడికి వద్దాం. చర్వణకాలం ఇవి 3 ఉన్నాయి. మామూలుగా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దవడలో సగ భాగంలో ఈ పక్క దవడకి సరిపోతే ఈ పక్క 3 ఉంటాయి. సో 3 ఎంత? 6 ఉంటాయి. నోటి మొత్తం మీద 2 దవడలు కాబట్టి నోటి మొత్తం మీద ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఇప్పుడు చూడండి, దంత నిష్పత్తి ప్రకారం మనం పోతే 2123 ప్రకారం పోతే మనకు కుంతకాలు ఎన్ని వచ్చాయి? 8. రదనికలు ఎన్ని వచ్చాయి? 8. అగ్ర చర్వణకాలు ఎన్ని వచ్చాయి? సో రదనికలు 4. సో అగ్ర చర్వణకాలు 8. సో చర్వణకాలు 12 రావడం జరిగింది. సో ఎంచుకోండి ఒకసారి. 8, 8, 16, 4, 20, 21, 12, 32. సో టోటల్ దంతాలు మనకు 32 ఉండడం జరిగింది. పాలదంతాల్లో ఇవి లేనందుకే మనకు 20 రావడం అనేది జరిగింది. ఏవి లేవు? సో ఈ కొన్ని లేవు, కొన్ని పాక్షికంగా లేవు. ఇప్పుడు చూడండి, పాక్షికంగా ఎందుకు లేవు అన్నామంటే పూర్తిగా ఉండేటువంటి దంత నిర్మాణంలో పూర్తిగా మనకు చర్వణకాలు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 మాత్రమే ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని పాక్షికంగా ఏర్పడినటువంటి చర్వణకాలు అంటాం. ఇక్కడ పూర్తిగా ఏర్పడినటువంటి చర్వణకాలు అని చెప్పడం జరుగుతుంది. పాలదంతాలలో అస్సలు ఉండేటటువంటి దంతరకం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అగ్ర చర్వణకాలు ఉండవు.
పాక్షికంగా ఏమైనా ఏర్పడి ఉంటాయా అంటే సగం మాత్రం ఏర్పడి ఏమైనా ఉంటాయంటే ఉంటాయి. అవి ఏంటంటే చర్వనకాలు మాత్రమే ఉంటాయి. పూర్తిగా ఎక్కడ ఏర్పడతాయంటే శాశ్వత దంతాలు ఏర్పడతాయి. ఈ శాశ్వత దంతాలు వయసు ప్రకారం ఎప్పుడు ఏర్పడతాయంటే అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం చెప్పాలంటే ఉత్తర బాల దశలో ఏర్పడతాయి. ఉత్తర బాల దశలో అంటే ఏ స్టేజ్లో మనం స్కూల్ బై స్టేజ్ ఉంది కదా 6th ఏజ్ నుంచి 8 మధ్యలో ఏర్పడడం జరుగుతుంది. సో 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో మనకు ఈ శాశ్వత దంతాలు అనేటివి ఏర్పడడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు దంతాలకు సంబంధించి అర్థమైందా? ఇప్పుడు మనకు మొత్తం దంతం గురించి నేర్చుకున్నామని చూడండి. ఒక్కొక్క పార్ట్ గురించి మీకు నేను చెప్తున్నాను. టాపిక్ ఎక్కడో ఉన్నటువంటి టాపిక్లు మేము తీసుకొచ్చి ఒక చోట చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ వర్తి ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకు దివార దంతాలు అంటే ఏందో చెప్తాం. సో 2 రకాల దంతాలు ఉంటాయి కాబట్టి, ఒకటి పాల దంతాలు, శాశ్వత దంతాలు. గర్తి దంతాలు అని ఎందుకు అంటాం? సో ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు గర్తి దంతాలు అని ఎందుకు అంటాం అనంటే, గర్తి అంటే మనకు తెలుసు లోతు ఉన్నటువంటి ప్రాంతం లేదా గుంతలు కలిగినటువంటి ప్రాంతాన్ని గర్తి ప్రాంతం అంటాం. మనకు దంతాలు చూసుకుంటే దవడల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో అమరి ఉంటాయి. సో కాబట్టి మనం దాన్ని గర్తి దంతాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవ్వండి దంతాలకు సంబంధించి. దంతాలు విషమంగా ఉంటాయి, సో ద్విభార కలిగి ఉంటాయి, అదేవిధంగా గర్తిగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో మనము ఆహారాన్ని నమలడానికి ఈ దంతాలు అనేవి ఉపయోగపడతాయి. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే మనకు ప్రతిరోజు రోజుకు 2 సార్లు బ్రష్ చేయాల్సి ఉంటుంది. తిన్నటువంటి ఆహార పదార్థాలు మనకు దంతంలో యొక్క మధ్య భాగంలో ఇరుక్కున్నప్పుడు అవి ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల మనకేమవుతుందంటే దంతక్షయం అనేది ఏర్పడుతుంది. సో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి బ్యాక్టీరియాలు దానిలో మధ్యలో పెట్టి. ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తే మనం ఏం చేస్తామంటే దానికి బ్యాలెన్స్ చేయడానికి, సో ఆమ్లానికి క్షారముడు బ్యాలెన్స్ చేస్తుంది. సో క్షారం కలిగినటువంటి పేస్ట్ ని వాడతాం. టూత్ పేస్ట్ అనేది క్షారం. ఆ క్షారాన్ని మనం ఆమ్లానికి తటస్థం చేస్తాం. అప్పుడు అది తటస్థం అయిపోతుంది. సో లవము ప్లస్ క్షారం ఈజ్ ఈక్వల్ టు తటస్థం. ఆమ్లం ప్లస్ క్షారం ఈజ్ ఈక్వల్ టు తటస్థం. ఎక్కడ చెప్తాం? ఆమ్ల క్షారంలో చెప్తాం. ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి, దానివల్ల దంతక్షయం ఏర్పడుతుంది. సో కాబట్టి అప్పుడు మనము తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే విధంగా దీనికి ఇంకేమన్నా వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఫ్లోరిన్ ఉంది కదా, నీటిలో ఫ్లోరిన్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువ శాతం నేలలో ఉంటుంది. సో నీటి ద్వారా మనకు ఫ్లోరిన్ ఉంటుంది. సో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు 1 నుంచి 1 ppm అనేటువంటి ఫ్లోరిన్ శాతం ఉందనుకోండి, మనకు దంతాలు అనేటివి పైన చూడండి, దంతాల పైన కొంతమందికి ఎల్లో కలర్ లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి గల కారణం దాంట్లో ఫ్లోరిన్ అనేది అధికంగా ఉండడం. దీని ద్వారా మనకు మనిషి దాదాపు చనిపోకపోవచ్చు కూడా. సో అంతవరకు కూడా దారి తీయడం అనేది జరుగుతుంది. సో చూడండి, వీటిని మనము దంతక్షయం గురించి, సో దంతాల గురించి, సో దంతాల రకాల గురించి మనము చెప్పడం అనేది జరిగింది. సో ఇది మొత్తం ఒక మ్యాటర్. ఇది దాని గురించి దంతాలకు సంబంధించి. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే లాలాజలం. చూడండి, ఒక్కొక్కటి గురించి మేము చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనకు దంతాలు కూడా అయిపోవడం అనేది జరిగింది. హాస్య కుహరంలో భాగం మాత్రమే ఇది. చాలా లెంతీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో హాస్య కుహరంలో నాలుక గురించి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దంతాల గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇది కూడా కంప్లీటెడ్. ఇంకా మిగిలింది మనకు లాలాజలం. లాలాజలం మన హాస్య కుహరంలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఈ లాలాజల గ్రంథులను కలిగి ఉంటుంది. ఇవి ఎన్ని ఉంటాయి? లాలాజల గ్రంథులు అంటే 3 జతలుగా ఉంటాయి. ఇది 2022 టెట్ లో అడగడం అనేది జరిగింది. సో 2022 టెట్ లో లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయని అడగడం జరిగింది. సో ఎన్ని ఉంటాయి? మొత్తం 6 ఉంటాయి. దాన్ని మనం 3 జతలుగా చెప్పడం జరుగుతుంది. మనకు ఈ లాలాజల గ్రంథులు అదో జంబిక, అదో జిహ్వక, నెక్స్ట్ పెరోడిక్ గ్రంథులు. సో 3 టైప్స్. ఈ 3 జతలు ఉన్నాయి కదా, 3 స్టేజ్, 3 చోట్ల ఉంటాయి, 3 స్టేజెస్ లో ఉంటాయి. వాటిని ఫస్ట్ మనము అదో జంబిక. సో ఫస్ట్ జత, ఒక జత ఎక్కడ ఉంటుంది? అదో జంబిక అంటే పెదవుల యొక్క కింది భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో లాలాజల గ్రంథి ఒకటి పెదవి యొక్క క్రింది భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం అదో జంబిక అని అంటాం. ఎన్ని ఉంటాయి? ఒక జత ఉంటుంది. ఇంకొక జత ఎక్కడ ఉంటుంది? సో ఇంకొక జత ఎక్కడ ఉంటుందంటే అదో జిహ్వకలో ఉంటుంది. అంటే జిహ్వక అంటే నాలుక. సో నాలుక యొక్క కింది భాగంలో ఇంకొక జత అనేది ఉండడం జరుగుతుంది. సో ఏంది?
లాలాజల గ్రంథులు. నెక్స్ట్ పెరడిక్ గ్రంథులు అంటే ఏంటంటే మనకు చెవికి దవడకి మధ్యలో ఈ గ్రంథులు ఉండడం అని జరుగుతుంది. సో చెవికి దవడకి చెవికి దవడకి మధ్యలో మనకు గ్రంథులు ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని ఒక జత ఉండడం జరుగుతుంది. సో టోటల్ 3 జతలు మనకు ఉండడం అనేది జరిగింది. ఒకటి పెదవుల యొక్క కింది భాగంలో ఉంటుంది, రెండవది వచ్చేసి మనకు నాలుగు యొక్క కింది భాగంలో ఉంటుంది, మూడో జత వచ్చేసి మనకు ఫ్రెడ్ ఇక్కడ చెవి దవడ 2 భాగాల మధ్యలో ఉండడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక పదార్థాన్ని చూసినా కానీ లేకపోతే వాసన పీల్చుకున్నా కానీ మనకేం చేస్తుంది అంటే లాలాజలం అనేది ఊరడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ లాలాజలం గురించి ఒక రోజుకి మానవుడు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 1.5 లీటర్లు అనేది లాలాజలం అనేది ఉత్పత్తి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం నిద్రపోయే వాళ్ళు చూడండి, ఇది లాలాజలం అనేది మనకు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. సో లోపల ఉత్పత్తి అవుతున్నప్పుడు మనము దానికి కంట్రోల్ చేయాలంటే ఏదో ఒక ఆహార పదార్థం అనేది తింటూ ఉండాలి. కానీ కొంతమంది ఈ టైంలో తినకపోవడం వల్ల దాన్ని కంటిన్యూషన్ చేసుకొని కొంతమంది లేట్గా తినడమో లేదా నిద్రపోవడం చేయడం ద్వారా ఆ నిద్రపోయినప్పుడు మనకు నోటి యొక్క చివరి భాగం నుంచి మనకు లాలాజలం అనేది బయటికి రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటాం సొంగ లేదా సొల్లు అంటాం. సో బయటికి వచ్చి మనకు లాలాజలం అనేది బయటికి రావడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంది? ఈ లాలాజలం అనేది ఉత్పత్తి కావడం, దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్ల. సో గుర్తుపెట్టుకోండి, మనం మినిమం 1 లీటర్ ఉంటుంది, 1.5 లీటర్ వరకు లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ మనకు లాలాజలం అనేది ఈ నుంచి మనకు ఏం మొదలవుతుందంటే జీర్ణక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఎంజైమ్స్ కూడా ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు 4 దంతాలు ఇప్పుడు లాలాజలం గురించి చెప్పాను, అది ఎంత ఉత్పత్తి చేస్తుంది కూడా చెప్పాను. ఈ లాలాజల గ్రంథుల్లో మనకి ఏముంటాయంటే ఎంజైమ్స్ ఉంటాయి. సో ఎంజైమ్స్ అనేది ఉండడం జరిగింది. సో నాళం ద్వారా విడుదలైనటువంటి కొన్ని రసాయనాలే మనకు ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఈ లాలాజలం అనేది మనకు ఏ ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తుందంటే థయాలిన్ అనేటువంటి ఎంజైమ్ ని ఉత్పత్తి చేస్తుంది. దీన్నే మనం ఇంకో భాషలో లాలాజల అమైలేజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో లాలాజల అమైలేజ్ గుర్తుపెట్టుకోండి, లాలాజల అమైలేజ్ లేదా థయాలిన్. సో ఈ రెండునే మనకు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? లాలాజల గ్రంథుల్లో ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని నోట్లో పెట్టుకున్నాం, రుచి తగిలింది, తర్వాత వచ్చేసి దంతాలతో నమిలిన తర్వాత నాలుక కూడా దానికి సహాయం చేసిన తర్వాత మనకు ఈ లాలాజలం యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆ లాలాజలంలో ఉన్నటువంటి ఈ థయాలిన్ లేదా అదేవిధంగా అమైలేజ్, లాలాజల అమైలేజ్ అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన తర్వాత వీటిలో ఉన్నటువంటి శ్లేష్మం అనేది దాంట్లో కలిసిపోయి దాన్ని ఒక ముద్దగా అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ ముద్దను మనం ఏమంటామంటే బోలాస్. సో నోట్లో ఏర్పడినటువంటి ఆహార ముద్దను మనం ఏమంటాం, లేదా ఆశకూరంలో ఏర్పడినటువంటి ఆహార ముద్దను మనం ఏమంటామంటే బోలస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో బోలస్ చూడండి, నేను ముందే చెప్పుకున్నాను మీకు, జీర్ణక్రియ అనేది కేవలం జీర్ణాశయంలో జరుగుతుంది అని మీరు అనుకుంటే తప్పండి. ఎందుకంటే మనకు ఆహారంలో చెప్పినాం సంక్లిష్ట పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయని మీకు ముందే చెప్పినాం. అవల్ల జీర్ణాశయంలో మీకు జీర్ణం కావు. దానిలో సపరేట్ పార్ట్స్ ఉన్నాయి. నేను చెప్తాను, ప్రతిదీ చెప్తాను. ఈ పార్ట్ కూడా పక్కన తీసి చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు పొరపడితే తప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీర్ణాశయంలో మాత్రమే జీర్ణక్రియ జరుగుతుందంటే చాలా తప్పది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాలాజలం తీసుకున్నాం, బాగుంది. ఇప్పుడు లాలాజలం నుంచి వల్ల వచ్చినాయి మనకు బోలస్ అనేది కూడా ఏర్పడింది. ఈ బోలస్ లో మనకు చెప్పినాం కదా, ఆహారంలో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, నెక్స్ట్ ప్రోటీన్స్ అంటే ఏంటివి? మాంసకృతులు, నెక్స్ట్ కొవ్వు, ఇవి ఉంటాయని చెప్పినాం కదా. వీటిలో ఇప్పుడు ఆహారంలో ఈ 3 ఉన్నాయండి. మనం తీసుకున్న ఆహారంలో ఈ 3 ఉన్నాయి. ఇవి పిండి పదార్థాలు. సో కేవలం పిండి పదార్థాలు మాత్రమే మనకు జీర్ణక్రియలు చేయడానికి లాలాజలం సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, అంటే ప్రోటీన్స్ ఎటువంటి చర్య చూపవు, కొవ్వులు మీద ఎటువంటి చర్య జరపవు. ఏంటివి? థయాలిన్ అనేటివి లేదా ఈ అమైలేజ్ అనేది. కేవలం పిండి పదార్థం మీద మాత్రమే మనకు చర్య అనేది జరుగుతుంది. ఎక్కడ? లాలాజల గ్రంథులకు సంబంధించి. ఈ పిండి కార్బోహైడ్రేట్స్ పదార్థంపై ఏర్పడి మనకు చర్య ఏం చేస్తాయి?
ఈ టయాలైన్ కానీ లేకపోతే ఈ అమైలైజ్ కానీ ఈ పిండి పదార్థంపై చర్య జరిపి ఏం చేస్తుందంటే దాన్ని మాల్టోజ్గా ఏర్పరచడం అని జరుగుతుంది. సో మాల్టోజ్గా ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ మాల్టోజ్ అనేది పాక్షికంగా జీర్ణమైనటువంటి కార్బోహైడ్రేట్స్. మాల్టోజ్ అనేది పాక్షికంగా జీర్ణమైనటువంటి కార్బోహైడ్రేట్స్. గుర్తుపెట్టుకోండి, అంటే పూర్తిగా జీర్ణం కాలేదు, కొద్దిగా మాత్రమే జీర్ణం అవ్వడం అనేది జరిగింది. ఏంటివి? పిండి పదార్థాలు. సో గుర్తుపెట్టుకోండి, ఏ పదార్థాలు ఎక్కడ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. సో జీర్ణం అవుతున్నాయి అనేది. సో ఇక్కడ పాక్షికంగా మాత్రమే మనకు పిండి పదార్థం అనేది జీర్ణం కావడం అనేది జరిగింది. ఇవి వీటికైతే సంబంధమే లేదు, లాలాజలంతో ఎటువంటి సంబంధమే లేదు. ఇవి ఏం చేస్తాయి? ఇప్పుడు ఈ బోలస్ లో సగం జీర్ణమైనటువంటి ఈ బోలస్ లో ఆహార ముద్దలో సగం జీర్ణమైనటువంటి పిండి పదార్థం, ప్రోటీన్స్, కొవ్వులు ఉంటాయి. ఈ మూడు కలిపి మనకి ఎక్కడికి వెళ్తాయి? గ్రసని భాగానికి వెళ్తాయి. సో ఎక్కడికి వెళ్తాయి? గ్రసని భాగానికి వెళ్తాయి. సో గ్రసని, సో చూడండి, గ్రసని దగ్గర మనకు ఆ భాగం తీసుకుంటే, సో గ్రసని దగ్గర తీసుకుంటే ఈ విధంగా తీసుకుంటే ఒకటి వాయునాళం ఉంటుంది, ఒకటి ఆహార నాళం అనేది ఉంటుంది. సో ఇది వాయునాళం అనుకుంటే ఇది ఆహార నాళం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక గొట్టం లాంటి ఆకారం ఉంటుంది. సో దాన్ని మనం గ్రసని అంటాం. దీని పని ఏందన్నా అంటే, సో గుర్తుపెట్టుకోండి, మనం బోలస్ లోపలికి మింగుతూ ఉంటాం కదా, ఈ గ్రసని అనేది మనకేం చేస్తుందంటే, అది ఆహారం అనుకోండి, సో చూడండి, దాన్ని ఆహార నాళంలోకి పంపిస్తుంది. అది మన ముక్కు ద్వారా పీల్చుకున్నటువంటి వాయువు అనుకోండి, దాన్ని అడ్డంకిగా ఉండి ఆహార నాళాన్ని మూసేసి వాయునాళాన్ని తెచ్చేసి వాయునాళంలోకి పంపిస్తుంది. దీని డ్యూటీ ఇది ఒక జంక్షన్ లో ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళేది రైట్ సైడ్ పంపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళేది లెఫ్ట్ సైడ్ పంపిస్తుంది. దీని డ్యూటీ ట్రాఫిక్ పోలీస్ మాదిరి. ఈ గ్రసని, దీని పని ఇది. మనము ఏం చేస్తామంటే ఏదో ఆలోచన చేస్తూ ఆహారాన్ని తింటప్పుడు ఈ గ్రసని అనేది మనకు సరిగ్గా పనిచేయదు. అటువంటిప్పుడు ఏం చేస్తుందంటే ఆహార నాళంలోకి వెళ్ళాల్సిన ట్యూబ్ అనేది అది ఎట వెళ్ళాలో తెలియక ఒక్కొక్కసారి వాయునాళంలోకి తెరుచుంటుంది. అప్పుడు మనకు పొలమారణం అనేది జరుగుతుంది. అంతే, అదే మన సైంటిఫిక్ ప్రకారం ఉండేది. అంతేగాని ఎవరో తలుచుకుంటున్నారు ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు గ్రసనికి సంబంధించి. ఆ విధంగా గ్రసని అనేది మనకు ఉపయోగపడుతుంది. గ్రసని ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఆహారాన్ని ఆహార వాహికలోకి పంపించడానికి, వాయువుని వాయునాళంలోకి పంపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఈ గ్రసనికి దగ్గర మనకు స్వరపెట్టిల వల్ల అవసరం లేదు. సో ఆహారాన్ని ఆహార వాయువులకు పంపిస్తుంది, వాయునాళంలోకి వాయువును పంపిస్తుంది ఈ గ్రసని. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా డ్యూటీ అనేది ఇది చేస్తుంది. సో ఇది గ్రసనికి సంబంధించి మ్యాటర్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమున్నాయి అని అంటే ఆహార నాళం అనేది ఉంది. సో గ్రసని నుంచి, సో ఇక్కడ గ్రసని ఉంది అనుకుంటే, సో ఇది గ్రసని అనుకుంటే ఇక్కడ నుంచి మనకు ఆహారం అనేది ఆహార వాహికలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇదంతా మనకు ఆహార వాహిక. గుర్తుపెట్టుకోండి, ఈ పైప్ భాగం మనము ఆహార వాహిక అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఆహార వాహిక. ఈ ఆహార వాహికలోకి మనకు ఆహారం అనేది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఆహార నాళం గురించి మనము కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్ లో డెప్త్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా ట్యూబ్ అనేది మనకు ఇక్కడ ఉంది కదా, సో ఇట కాదు, సో ఈ విధంగా వేసుకున్నాం స్ట్రైట్ గానే. ఈ విధంగా ఉంది మనకు ఆహార, ఈ భాగమే అండి, ఇది ఆహార వాహిక ఉంది. ఇందులో గ్రసని నుంచి మనకు ఆహారం అనేది రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఆహారం వస్తుంది. ఆహారం వస్తూ ఉన్నప్పుడు వీటిలో మనకు నునుపు కండరాలు అనేవి ఉంటాయి. సో నునుపు కండరాలు, సో కండరాల గురించి చెప్తున్నప్పుడు దాని గురించి నీట్గా చెప్తాం. ఏం కాదు, నునుపు కండరాల్లో మనకు దీన్నే మనం ఏమంటామంటే అరేఖిత కండరాలు. సో ఈ కండరాల్లో ఎటువంటి రేఖలు అనేవి ఉండవు, అరేఖిత కండరాలు. సో నునుపు కండరాలు అరేఖిత కండరాలు అంటారు. సో వీటి మీద ఎటువంటి రేఖలు ఉండవు. ఇవి మన ఆధీనంలో ఉండవు, మన నియంత్రణలో ఉండవు. సో ఆహార వాహికలో ఉన్నటువంటి కండరాలు మన నియంత్రణలో ఉండవు. దానికి గల కారణం అవి నునుపు కండరాలు. నునుపు కండరాలు అంటే దానికి మరొక పేరు అరేఖిత కండరాలు. సో ఆ కండరాలపై ఎటువంటి రేఖలు అనేవి ఉండవు కాబట్టి అరేఖిత కండరాలు అని చెప్పడం జరుగుతుంది. ఇవి మన నియంత్రణలో ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కండరాలు మనకు ఏం చేస్తాయంటే, ఈ కండరాలు నునుపు కండరాలు
ఆహార నాళంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వలయ ఆకారంలో ఉంటాయి, అంటే గుండ్రటి ఆకారంలో. రెండు స్తంభ ఆకారంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ చెప్తాను నేను, 10th క్లాస్ లో ఉండడం జరిగింది. సో వలయాకారంలో ఉంటాయి. రెండో టైప్ వచ్చేసి స్తంభాకారంలో ఉంటాయి. ఇవి నునుపు కండరాలు. ఈ వలయాకారంలో ఉన్నటువంటి కండరాలు ఇవి రెండు ఒకదాంతో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఒకటి సంకోచించింది అనుకోండి, ఇంకోటి వ్యాకోచిస్తుంది. అర్థమైందా? ఇది పదార్థాన్ని ఈ విధంగా కుంచించింది అనుకోండి, ఈ కండరం వచ్చేసి దాన్ని వ్యాకోచింపజేస్తుంది. ఈ విధంగా సంకోచం వ్యాకోచం తెరుచుకుంటూ మూసుకుంటూ ఆహారాన్ని మనకు ముందుకు కదిలే విధంగా చేస్తూ ఉంటాయి. ఈ విధంగా సంకోచం వ్యాకోచం చేస్తూ ఆహారాన్ని మనకు కదలిక అనేది చేస్తూ ఉంటాయి. ఆ ఆహార కదలిక ఏ విధంగా ఉంటుందంటే తరంగ చలన రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా, అర్థమైందా? తరంగ చలన రూపంలో ఉంటుంది. ఈ చలనాన్ని మనం ఏమంటాం అంటే యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం పెరిస్టాలిస్ చలనం. దీని చలనాన్ని మనం ఏమంటాం? పెరిస్టాలిస్ చలనం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆహార వాహికలో మనకు కండరాలు అనేవి ఉంటాయి. ఆ కండరాలే నునుపు కండరాలు. దాన్ని మనం అరగిట కండరాలు అంటాం. సో అవి మన నియంత్రణలో, అంటే మన ఆధీనంలో పనిచేయవు, దాని పని అది చేసుకుంటాయి. నెక్స్ట్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వలయాకార కండరాలు, సో సెకండ్ వచ్చి స్తంభాకార కండరాలు. వలయాకార కండరాలు అనేటివి మనకు స్తంభాకార కండరాలు రెండు కలిసి వ్యతిరేక దిశలో పనిచేస్తుంటాయి. ఒకటి సంకోచిస్తే ఒకటి వ్యాకోచిస్తుంది. సో ఒకటి వ్యాకోచిస్తే ఇంకోటి సంకోచిస్తుంది. ఈ విధంగా ఉంటూ మనకు తరంగ రూపంలో మనకు ఆహారం అనేది ఆహార వాహికలో కదులుతూ ఉంటుంది. సో ఈ కదలికనే మనము పెరిస్టాలిస్ చలనం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో కేవలం ఇక్కడ ఏర్పడినటువంటి బోలస్ మనకు ఆహార వాహిక ద్వారా ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి కవాటం తెరుచుకోవడం వలన ఎక్కడికి వస్తుంది అంటే జీర్ణాశయంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జీర్ణాశయంలోకి ఆహారం అనేది రావడం అని జరుగుతుంది. సో ఎక్కడి నుంచి, ఈ నుంచి మొదలైనటువంటి పార్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసినాం, జీర్ణాశయం స్టార్టింగ్ లోకి రావడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఉన్నటువంటి మ్యాటర్.